స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, స్తోత్రం దేవ. అయా ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయా ఈ యొక్క గ్రూప్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఆయన మాలో ఎంతోమందికి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి తండ్రి. అయా నాకు కూడా నా తండ్రి సిగ్నల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంది నా తండ్రి. అయా ఈ గ్రూప్ని మీ రక్తముతో కడగండి, వాట్సాప్ని మీ రక్తముతో ప్రోక్షింపజేయండి. అయాని అగ్నితో మమ్మల్ని కాల్చండి, అయాని అగ్నితో మా నోటిని కాల్చండి. పాపపు మాటలను దేవ తీసివేయండి నా తండ్రి మా నుండి. అయా ఘోరమైన మాటలను తండ్రి మా దగ్గర నుంచి తీసివేయండి తండ్రి. అయా దూషణకరపు మాటలు దేవ మమ్మల్ని కడగని నాయన. అయా 1 యోహాను 1:7 సెలవిస్తుంది, నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు యేసయ్య. తండ్రి నువ్వు అని ఉన్నావు తండ్రి, యేసు రక్తము మనలందరినీ ప్రతి పాపము నుండి కడిగి వేసను, శుద్ధీకరించనంటున్నావు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ దిస్ హోల్ గ్రూప్. హోలీ స్పిరిట్ కమ్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనమయ్యా. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని క్షమించయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీ వశము చేసుకోండి తండ్రి. అయా ఇదిగో తండ్రి నా నడి నెత్తి నుండి అరికాలు వరకు నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆయా బిడ్డలు సాక్ష్యాలు చెప్పబోతుండగా వారి యొక్క నోటిని మీకు సమర్పిస్తున్నాను. వారి యొక్క మైండ్ అండ్ సోల్ అండ్ బాడీని మీకు సమర్పిస్తున్నాను. లార్డ్ ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు యూ ఓ లార్డ్. తండ్రి ఇదిగో దేవా ఎత్తి నా తండ్రి పట్టుకొని ఈ గ్రూప్ని దేవా అయా ఇదిగో నా 2 చేతులతో నీకు అర్పిస్తూ ఉన్నాను. అయా సిగ్నల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడిన తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఈరోజు నువ్వు మాకు ఇచ్చినావు తండ్రి. అయా ఇదిగో తండ్రి అందరం ప్రార్థించాలంటే గ్రూప్లో కుదరకపోవచ్చు. కొంతమంది మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కుటుంబాలలో ఎలా ప్రార్థించాలి అయ్యా మాకు నేర్పు నాయన. అయా ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలందరితో పాటు కొంతమంది బిడ్డలు నా తండ్రి జాయిన్ అవ్వాలి ప్రార్థనలో. ఈరోజు నేను వాక్యం వినాలి అని ఒక దాహముతో ఉన్న బిడ్డలకు యేసు నామములో ద్వారములు తెరవబడునుగా కన్న తండ్రి. అయా ఏ బిడ్డలైతే అలసిపోయి ఉన్నారో, జీవితాలను చూసిన తండ్రి ఇదిగో తండ్రి అల్లకొలంగా ఉంది నా తండ్రి, ఆ బిడ్డలందరినీ సమర్పిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మమ్మల్ని దీవించయ్యా. అయా నీ చిత్తానుసారం బ్రతికే కృపణ దాయిచ్చని నా తండ్రి. లార్డ్ ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు యూ లార్డ్. తండ్రి నీ పరిశుద్ధమైన పాద సన్నిధిని నేను అప్పచెప్పుచు ఉన్నాను, నన్ను నీకు అప్పచెప్పుచు ఉన్నాను. అయా సబ్మిట్ చేసుకోలేకపోతున్నాను నాయన. లార్డ్ టేక్ మీ ఇన్ యువర్ కంట్రోల్ లార్డ్. హోలీ స్పిరిట్ టేక్ మీ అండర్ యువర్ కంట్రోల్ లార్డ్. తండ్రి నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని ఈ సమయంలో దాచుకొని ఆయన అయ్యా వినయవంతుల వలె జీవించే కృపను మాకు దాయిచ్చని నా తండ్రి. అయా ఇదిగో తండ్రి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నా యొక్క మాటలు, చేతలు, క్రియలు, ఆత్మ, దామ అన్నీ కూడా యేసు రక్తములో కడిగి వేయబడినగా కన తండ్రి. జాయిన్ అయిన ప్రతి బిడ్డ ఆలోచనలు యేసు రక్తంలో దేవా కడిగి వేయబడినగా కన తండ్రి. లార్డ్ ప్రొటెక్ట్ us with the mighty presence of Jesus o Lord, with the mighty presence of Holy Spirit o Lord. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ఇదిగో దేవా మీ వశము చేసుకోమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. అయా మాలో మేము కొంతమంది మాకు మేము వశమైపోయి ఉన్నామని చెప్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి సాతానికి దాసోహమై జీవిస్తూ ఉన్నామయ్యా. అయ్యా ప్రతి బిడ్డ శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను. అయ్యా మమ్మల్ని మేము మీకు అర్పించుకున్నాము అని అనుకుంటున్నాము, కానీ అర్పించుకోలేకపోతున్నాము. మీ చిత్తము చేస్తున్నాము అని అనుకుంటున్నాము, మీ చిత్తము చేయలేకపోతున్నాము. మీకు విధేయత చూపిస్తున్నాము అని అనుకుంటున్నాము, విధేయత చూపించలేకపోతున్నాము. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాము తండ్రి, కానీ ప్రేమించలేకపోతున్నాము. అయ్యా వాక్యము ద్వారా నువ్వు మాట్లాడిన తండ్రి. అయ్యా నీ పైన నేను ఆధారపడి ఉన్నాను ఎస్సయ్య. వాక్యం కూడా ప్రిపేర్ అవ్వలేదు నా తండ్రి. అయ్యా షో మీ ఓ లార్డ్, షో మీ యువర్ వే ఓ లార్డ్. తండ్రి నీ మార్గాన్ని చూపించునైనా. అయ్యా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మా యొక్క 30 మంది బిడ్డలు ఏ వాక్యం వింటే బలపడతామో, ఏ వాక్యం వింటే కుటుంబాలు కట్టబడతాయో, ఏ వాక్యం వింటే మా బిడ్డలు ఆశీర్వదింపబడతారో తండ్రి ఎన్నుకోనైనా నన్ను. అయ్యా ఇదిగో తండ్రి నా నోటిని వాడుకోనైనా. అయ్యా బూరగా వాడుకోమని మిమ్మల్ని అడుగుచున్నాను. నీ చిత్తము సారంగా, నీ మహిమార్థమై నీ బిడ్డల వలనైనా. అయా ఇది నా శక్తి కాదు, అయా నా ఇది బలము కాదు, ఇది నీ ఆత్మకార్యము నా తండ్రి. నీ పట్ల దేవా భక్తి కలిగి జీవించే కృపణ దాయిచ్చేయండి, భయము కలిగి జీవించే కృపణ దాయిచ్చేసయా. అయా ఇది నా శక్తి కాదని నాకు తెలుసు. అయా నా ఆత్మతో తండ్రి ఎవరైతే ఉన్ని ఉన్నారో తండ్రి సాతాను ఆలోచన తండ్రి నా శక్తి కాదని నాకు తెలుసు. నేను అయా నీకు అంతకన్నా గొప్పగా తెలుసు. ఇది నా బలము కాదని నీకు తెలుసు నా తండ్రి. నీ శక్తి మాత్రమే నీ శక్తి మీద మాత్రమే నేను ఆధారపడినా నీకు తెలుసు నా తండ్రి. నీ శక్తితో నీ బలముతో దేవా ముందుకు వెళ్ళే కృపను మాకు దాయిచ్చేయండి నా తండ్రి. మాలో మేము కొంతమంది హైలైట్ చేసుకోకుండా యేసయ్య నిన్ను హైలైట్ చేసే కృపను దాయిచ్చేయండి, నిన్ను మహిమపరిచే కృపను దాయిచ్చేయండి. ఈ బోధన మాది కాదు, ఈ ప్రార్థనా శక్తి మాది కాదు, ఈ పరిచర్య మాది కాదు నా తండ్రి.
అయా ఇది నీది నా తండ్రి, నువ్వు ఇచ్చిన కృప, నువ్వు ఇచ్చిన భిక్షము నా తండ్రి. అయా ఇది మేము గుర్తుపెట్టుకునే కృపను దాయిచ్చండి. మాటలు మావి కావు నాయన, నీవి మాత్రమే అయి ఉండాలి తండ్రి. అయా నువ్వు అని ఉన్నావు ప్రవచన వరాన్ని, ఆత్మ వరాలను, ఫలాలను, అదేవిధంగా భాషా వరాన్ని కూడా మారు మనస్సు కోసం దయచేయమని నేను అడుగుతున్నానయ్యా. కొంతమంది బిడ్డల గురించి మాట్లాడాలి అంటే, ప్రార్థించాలి అంటే, మారు మనస్సు కలగాలంటే అద్భుతాలు చూస్తేనే నమ్ముతున్నారు తండ్రి. అయ్యా వారి మనస్సులో తెలియక ముందే అది మేము మాట్లాడితే నమ్ముతున్నారు యేసయ్య. అలాంటి వాళ్ళు ఉంటేనే దేవా అయ్యా ఇదిగో తండ్రి ఇలాంటి గ్రూప్స్ రన్ అవుతాయి, లేకపోతే నా తండ్రి పడిపోతాం తండ్రి. ఆ విషయం మాకంటే గొప్పగా నీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఎందుకంటే ఈ రోజులలో దేన్ని చూసి పరిగెడుతున్నామో నీకు తెలుసు నాయనా, దేన్ని చూసి మేము ఇదిగో తండ్రి లోబడుతూ ఉన్నామో నీకు తెలుసు నా తండ్రి. దయచేసి నా తండ్రి ఇప్పుడు జాయిన్ అయిన 31 మందితో పాటు నా తండ్రి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న బిడ్డలందరికీ తండ్రి యేసు రక్తంలో వారి యొక్క మొబైల్స్ని కడిగిన తండ్రి, వారి యొక్క సిగ్నల్ ప్రాబ్లమ్స్ని కడిగిన తండ్రి. అయ్యా జాయిన్ అవ్వటకు కృపను దాయిచ్చమని మనం అడుగుచున్నాను తండ్రి. జాయిన్ అవ్వటకు శక్తిని దాయిచ్చమని మనం అడుగుచున్నాను యేసయ్య. అయ్యో నాతో పాటు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో బిడ్డలు 30 దింతలుగా 60 దింతలుగా 100 దేవా నువ్వు లేవనెత్తబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఏకీభవించలేని బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి. యేసు రక్తంలో బిడ్డల యొక్క హృదయాలు కడగబడినిగా నా తండ్రి. కఠినమైన హృదయాలు యేసు రక్తంలో దేవా మాంసపు హృదయాలుగా మారినిగా నా తండ్రి. స్పందించే హృదయాలుగా మారినిగా దేవా. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ ఎవ్రీవన్ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్మ మీ పైకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందారంటున్నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అయ్యా ప్రతి బిడ్డ కూడా శక్తిని పొందుకోవాలి తండ్రి. టంగ్స్ లో మాట్లాడాలి అయినా, అన్య భాషలలో మాట్లాడాలి తండ్రి. ఆ కృపను దాయిచ్చని, ఆ కృపను దాయిచ్చని నాయన, ఆ కృపను దాయిచ్చని నా తండ్రి. ఎన్ని రోజులు నడిపిస్తామో తెలియదు నాయన, ఎప్పటి వరకు బ్రతుకుంటామో తెలియదు తండ్రి. ఎంతమంది బిడ్డలు బ్రతుకుంటారో మాకు తెలియదు నాయన, ఎంతమంది ఆత్మలు రక్షింపబడతాయో మాకు తెలియదు తండ్రి. దయచేసి నువ్వు మాట్లాడు, దయచేసి నువ్వు ఎన్నుకో, దయచేసి chose us Lord. Lord please Lord call us, chose us to you to do your will only Lord. తండ్రి నీ పరిశుద్ధమైన కార్యము చేయుటకు మాలో చాలా మందికి శక్తి సరిపోవట్లేదు. కేవలం దేవుని ప్రేమించాలనే ఆలోచన మాలో వస్తున్నప్పటికీ మేము ప్రేమించలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి అయా మా మనస్సుని కడిగిన తండ్రి నీ రక్తంతో శుద్ధీకరించిన ఆయన నీ బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ దయచేస్తామని విశ్వసిస్తూ మనం అందరము దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయాం. మనలో చాలామందిని ఒప్పుకోవాలని తప్పక దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయాము. నీ గుండె మీద ఒకసారి చేయబెట్టుకొని, ఒకసారి హృదయం మీద చేయబెట్టుకొని ఆలోచించండి. ఇప్పుడు ఈ క్షణం మనలో ఎంతమందికి కృతజ్ఞత ఉంది? అయ్యా ఈ గొప్ప కార్యము చేసినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఈ యొక్క ప్రేయర్ గ్రూప్లో ఇప్పుడు నేను జాయిన్ అయ్యింది అందుకే తండ్రి అనే ఆలోచన మనలో ఎంతమందికి ఉందండి? చాలా తక్కువ మంది. చేతుల మీద లెక్క పెడతామేమో, 2 లేక 3 అంతే. కానీ ఈరోజు ఈ ప్రార్థన విన్నపం ఉంది, ఈరోజు ఈ వ్యాధి ఉంది, ఈరోజు ఈ శ్రమ ఉంది, ప్రార్థన గ్రూప్లో చెప్పాలి, ప్రార్థన చెప్పించాలి అనే తలంపే ఉంటుంది. కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అనే తలంపు ఉండదు మనలో చాలామందికి. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు, మనం ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఏడుస్తున్నాడంట? కృతజ్ఞత పూర్వకమైన హృదయమే లేదే. దేవుడు ఇన్ని రోజుల నుంచి నిన్ను నన్ను బ్రతికిస్తుంటే, అక్కడెక్కడో బయట అండి మొన్న నేను చూశాను, 15 మందినా 20 మందినా ఆ యొక్క నది ఒడ్డున ఒక 15 నుండి 20 మంది సహోదరులని మరి ఇట్లా వంగబెట్టి మొత్తం ఈ మెడ మొత్తం నరికేశారు స్పాట్. అప్పటికప్పుడే క్రీస్తు కోసము వాళ్ళు మంచి మరణాన్ని ఏం పొందలేదు, ఘోరమైన మరణము, తలలు నరకబడ్డాయి. కానీ అప్పటికీ కూడా ఆనందంగానే ఉన్నారు. అందులో ఒక అతని యొక్క భార్య 22 సంవత్సరాలు, అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. నిజంగా జరిగింది, చూడండి న్యూస్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి, నాకు ప్లేస్ ఎక్కడ గుర్తులేదు. అయితే తను ఏమంటుందంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు వచ్చి అడుగుతుంటే, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు, మీ భర్తను చంపేశారు కదా. తను నవ్వుతుందండి. ఆ భార్య, నా దేవుడి కోసం చనిపోయాడు నా భర్త, నాకేంటి భయము, నా భర్త పరలోక రాజ్యంలో ఉన్నాడు, మా కోసం ప్రార్థిస్తున్నాడు, నాకేంటి భయం అని ఎంత గొప్పగా చెప్పిందంటే ఆ అక్క. అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను నేను. మనం బాధపడుతుంది ఎందుకు? జీసస్ మన దగ్గర లేడని కాదు, యేసయ్య అద్భుతాలు చేయడని కాదు,
అన్నీ చేస్తాడు. నిన్ను చూసి బాధ, నీ భర్తను చూసి బాధ, నీ బిడ్డను చూసి బాధ, అత్తమామను చూసి బాధ, నేను ఎందుకు బ్రతికున్నానని బాధ, అద్భుతం ఎందుకు జరగట్లేదని బాధ, నా నోరు ఎందుకు ఇలా ఉందని బాధ. ఇలాంటివి ఉండవండి. పాజిటివ్ సైడ్ మనం వెళ్ళము, నెగిటివ్ సైడ్ మనం వెళ్తాం. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, గర్భఫలం కోసం ప్రేయర్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకు అవ్వట్లేదు అని అడగడం మానేసి నీ చిత్తమైతే చేయయ్యా అని అడగడం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడండి. అదేంటంటే కీర్తన 51 చివరిలో ప్రార్థించే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు రెడీగా ఉంటే ప్రార్థించండి. కీర్తన 51 15వ వచనము. ప్రభు నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఒక మాట అడుగుతున్నాడు, దేవుని స్తుతిస్తూనే అడుగుతున్నాడు. ఈ కీర్తనలు అంటే ఏంటి? స్తుతి గీతాలు. ఈ స్తుతి గీతాలతోనే, ఆ స్తుతి గీతములోనే దేవుని అడుగుతూ ఉన్నాడు దావీదు, అయ్యా నీ యొక్క స్తుతులను ఉగ్గడించడానికి నా నోరును విప్పయ్యా. ఎందుకంటే నేను విప్పలేకపోతున్నాను నా నోరుని. నోరు విప్పడం అంటే 2 చేతులు పైన ఒక పెదవి కింద ఒక పెదవి పెట్టి విప్పడం కాదండి, ఇరిగిపోతుంది తల. అలా కాదు దేవుడికి కావాల్సింది. స్తుతించమ్మా అంటున్నాడు దేవుడు నీకు చేసిన గొప్ప కార్యంలో. ఏడుస్తూనే కూర్చుంటావా? స్తుతిస్తామా ఈరోజు దేవుణ్ణి? స్తుతించమంటున్నాడు. ప్రభు నీవు నా పెదవులను, నా నోరు విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించదను. తిట్టడానికి విప్పకమ్మా నోరు, దూషించడానికి విప్పకమ్మా నోరు, పరులపై నింద అవమానాలు చేయడానికి విప్పకమ్మా నోరు. దేవుడు మనల్ని అందరినీ అంటున్నాడు, స్తుతించడానికి ఎప్పుడైనా నోరు విప్పావా? ఇంట్లో నీ భర్త బాధపడుతూ ఉంటాడు, బాగా ఇందులే బాధపడుతున్నాలే, మొన్న నన్ను ఇలా అన్నాడు కదా అనకండి. అమ్మో భర్త గురించి మేము ఎప్పుడు అనుకోలేదండి అనకండి. అనుకున్నామని దేవుడు చెప్తున్నాడు మనలో కొంతమంది. భర్త బాధపడుతుంటే నువ్వు మొన్న అన్నావు కదా అందుకే అయింది. మొన్ననే మన నిర్మలక్క వాక్యం కూడా చెప్పారు నోరు గురించి, అవునా కాదా? ఎస్. మనలో ఎంతమందిని క్రియారూపకంలో పెడుతున్నావు. ఇంతమంది క్రైస్తవులు దేవుడికి అనవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరి కోసం యేసయ్య మరణించాడు. కానీ చనిపోయే నాటికి దేవుడికి కావాల్సింది నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు. 2 పడవల మీద అడుగులు వేసేవాళ్ళు కాదు, 2 ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు, 2 మార్గాలు ఎంచుకునే వాళ్ళు కాదు, 2 సత్యాన్ని అసత్యాన్ని నమ్మేవాళ్ళు కాదు. దేవుడికి కావాల్సింది నిజమైన బిడ్డలు. మార్చుకోవడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. 300 మంది దేవుడికి వద్దు, 30 మంది అయినా చాలు. ఆ 30 మంది 300 మందికి ఆశ్చర్యకరంగా మారడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. మనం అందరము ఈ వాక్యం ధ్యానించుకున్నప్పుడు ఒక మాట ఆలోచించాలి మనం. అదేంటంటే అయ్యా నీ స్తుతులను ఉగ్గడించడానికి నా నోరుని విప్పమని దావీదే అడుగుతున్నాడే మహారాజు. జ్ఞానవంతుడికి తండ్రి అంటే సొలొమోనుకి తండ్రి. మరి మనం ఎందుకు అడగలేకపోతున్నాం? ఇప్పుడు అక్క అన్నారు కదా నోరు విప్పి ప్రార్థించండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే మాట్లాడండి 2 3 అలా ప్రేరేపించజేసి. మనలో ఏది జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి మనం నోరు విప్పి అడగట్లేము, నోరు తెరిచి స్తుతించట్లేము. గ్రూప్లో కాదండి, దయచేసి మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను, తప్పవుతుంది. ఇప్పుడు 30 మందిలో గ్రూప్లో ఒక 2 3 ప్రేయర్ చేసి ఎగ్జిట్ అయ్యారు. 30 మంది ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు 31 మంది ఉన్నాము. 31 మంది పర్సనల్ ప్రేయర్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 గంటలు పడుతుందండి. ఒక్కొక్కరికి 20 నిమిషాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ చెప్పలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా ప్రార్థిస్తారు కొంతమంది తప్పుగా అనుకోకండి, సారీ, నాతో సహా నోటికి ఏదొస్తే అది ప్రార్థిస్తాము. నోటి మడికే, హృదయం వరకు ఆ ప్రార్థన. వీళ్ళని దీవించు, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళని దీవించు, ఎప్పుడు ఇదే ప్రార్థన ఉంటుంది. సారీ టు సే, దైవా నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉండదు ఆ యొక్క ప్రార్థన. వీళ్ళని దీవించు, వాళ్ళని దీవించు, వీళ్ళని తెరువు, వాళ్ళని తెరువు, ఇంకేదో చేయి, రోజు రిపీటెడ్ ప్రార్థన. మన కొట్టి ఆ యొక్క ఏమంటారండి, అది పాతకాలంలో ఉంటాయి కదా బోరింగ్లు అరిగిపోతాయి చూడండి, అలా ప్రార్థిస్తాం మనం. దేవుడు మనకు ఆల్రెడీ రిపిటేషన్ ప్రార్థన నేర్పించాడు. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. ఇదిగో ఈ యొక్క మన శిష్యులందరూ, అపోస్తులందరూ దేవుడి దగ్గరికి వెళ్ళితే అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు అద్భుతాలు నేర్పించు, అయ్యా మాకు ఇదిగో పట్టుకుంటే ముట్టుకుంటే గర్భవతులయ్యే అద్భుతాన్ని ఇవ్వు, పట్టుకుంటే ముట్టుకుంటే ఇదిగో హీలై స్వస్థత పొంది, ఇదిగో ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి నుంచి మరి బయటకు వచ్చే కృపనివని అడగలేదండి. అయ్యా మాకు ప్రార్థన నేర్పు. ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి, ప్రార్థన నేర్పు, రోజు ప్రార్థన నేర్పు, రోజు. ఎందుకంటే నోరు విప్పట్లేం కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే నోరు విప్పి ప్రార్థించమ్మా. గ్రూప్లో కాదు, ఇంట్లో ప్రార్థించు.
ఇంట్లో ఎందుకు ఇంత నెగిటివిటీ ఉంది? ఇంట్లో ఎందుకు ఈ యొక్క సాతాను శక్తులకి మనం లోబడిపోతున్నాము? ఎందుకు మనం ప్రార్థనలో ఉండలేకపోతున్నాము? ఎందుకు నా నోరు కంట్రోల్లో లేదంటే దానికి కారణం మాట్లాడాల్సిన మాటలు, స్తుతించాల్సిన స్తుతులు నువ్వు చెల్లించకుండా అనవసరమైన మాటలకి దారి వెతుకుతున్నావు. నీ భర్త ఒక మాట అనిపోతాడు, 10 మాటలు అంటావు. ఎందుకంటావు నీకే తెలియదు. మాట్లాడుతూనే ఉంటావు. రిపిటేషన్, అది ప్రేయర్ కాదు, మాటలు, సాతాను మాటలు. రిపిటేషన్ ప్రేయర్ ఉందా బైబిల్లో అంటే ఉందండి. చాలా బైబిల్ మొత్తం రిపిటేషనే. బైబిల్ గ్రంథం మొత్తము ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు పుట్టింది. నువ్వు ఇది ఎన్నిసార్లు చదివినా అది ఏమంటారు? ఎన్నిసార్లు చదువుతుంది? రిపిటేషనే అంటారు. కొంతమంది అంటున్నారు కదా, దేవమాత ప్రార్థన, పరలోక ప్రార్థన, మన ఏమంటారు, హేలీ మేరీ, మంగళవార్త ప్రార్థన రిపిటేషన్ ప్రేయర్ అండి అంటున్నారండి ప్రొటెస్టెంట్స్ ఈ రోజులలో. చెప్పు వాళ్ళకి. ఆ రోజు యెహోషువ నాయకత్వంలో 7 రోజులు వెళ్ళి చేసింది వాళ్ళు రిపిటేషన్ స్తుతి. పరిశుద్ధాత్మ ప్రభావం చేత 7 సార్లు ఈ యొక్క ఎరికో గోడల చుట్టూ వారు తిరిగింది సేమ్ ప్లేస్. రిపిటేషన్ ప్రేయర్. దట్స్ నాట్ రిపిటేషన్ ప్రేయర్. అది ప్రేయర్ కాదా? రిపిటేషన్ ప్రేయర్ కాదా? రిపిటేషన్ ప్రేయర్ చేయాలి నువ్వు నేను. ఎవరైనా అబద్ధ బోధకులు వస్తే నీ మధ్యలోకి, వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు ప్రియమైన బిడ్డ? దేవుడు నీకు ఆల్రెడీ కాల్ ఇచ్చాడు, దేవుడు నీకు ఆల్రెడీ జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీతో ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. ఎంతమందిని అడుగుతావు వెళ్ళి? ఎన్ని గ్రూపులలో జాయిన్ అవు? దేవుడు చెప్తా నీకు. సత్యమైన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నిజాలు మాట్లాడుతున్నప్పుడు, గద్దింపు వాక్యాలు వచ్చినప్పుడు తీసుకోలేకపోతే ఇంకో గ్రూప్లోకి వెళ్తావా? వెళ్ళు. ఎన్ని రోజులు వెళ్తావు నేను కూడా చూస్తాను. దేవుడు అంటున్నాడు. నా మాట కాదు ఇది. ఎవరు వెళ్ళారో నాకైతే తెలియదు. కాబట్టి గద్దింపు దేవుడు ఇస్తాడు, సరిదిద్దుతాడు, బిడ్డని దీవిస్తాడు, అదేవిధంగా సరిదిద్దుతాడు. తండ్రి తల్లి సరిదిద్దట్లేరా? మరి ఎందుకు నేను భయపడిపోతున్నావు? నిజం మాట్లాడితే కరెక్ట్గా ఒకరు వ్యక్తి గురించి అండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మాట్లాడితే, అమ్మో నా పాపాలన్నీ పడ్డాయి అని భయపడే వాళ్ళ మనలో లేమా? ఉన్నాము. దేనికి భయపడుతున్నావు నువ్వు? పాపానికి భయపడట్లేదు అండో. దేవుడు చెప్తున్నాడు, మనుషులకు భయపడుతున్నావు. అమ్మో వాళ్ళ ముందు ఇట్లా అన్నారు నన్ను, అమ్మో వీళ్ళ ముందు ఇట్లా అన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు నేను ఎలా తల ఎత్తుకొని జీవించాలి? దేవుడి ముందు వినయము కల స్త్రీలుగా, విశ్వసనీయత కలిగిన స్త్రీలుగా, పురుషులుగా నువ్వు దేవుడి సన్నిధిలో తల దించుకుంటే నా దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత తల ఎత్తేలాగున నన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడి ముందు తల ఎత్తుతున్నావు నువ్వు. ఎప్పుడు చేస్తావయ్యా? ఎందుకు చేయట్లేవయ్యా? అద్భుతాలేవయ్యా? నువ్వు దేవుడివేనా అయ్యా? ఆపాలి. దేవుని జడ్జి చేయడం ఆపాలి. మనుషుల మీద జడ్జిమెంట్ ఉంటే ఎంతో మ్యాక్సిమం దేవుడు తప్పనే చెప్తున్నాడు. కానీ అలాంటిది దేవుడికే ఎదురు తిరుగుతావా? కుటుంబం కట్టబడుతుంది అనుకుంటావా? దేవుని క్వశ్చన్ చేస్తే, ఇదిగో దేవుణ్ణి పరీక్షించు వారిని తన ప్రేమ పిచ్చి వారిగా చేస్తుంది. సామెతలో సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఉంటుందండి, నాకు తెలియదు ఎక్కడ గుర్తుందో వాక్యం. పిచ్చి వారిగా చేస్తాడు దేవుడు. మీరు అనుకోకండి, దేవుడికి ప్రయోజకుని చేసే శక్తి ఉంది. విడిచిపెడితే పిచ్చి వాళ్ళని చేసే శక్తి సాతానికి కూడా ఉంది. విడిచిపెట్టేస్తాడు దేవుడు. ఎప్పుడు మనం పాపం చేస్తాం. నిన్నటి రోజున యూకే లైవ్లో కూడా ఫాదర్ ఇదే అన్నారండి, జోసెఫ్ ఫాదర్ గారు. నేను షాక్ అయిపోయాను. దేవుడు యోబుకి కంచె వేసినంత వరకు బాగానే ఉన్నాడు. కంచె తీసేయడానికి యేసయ్య మన దేవుడు అలో చేశాడు. మళ్ళీ బిడ్డని బ్రతికించుకున్నాడు. ఇంకా 2 దీవించాడు యోబుని. కానీ యోబు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీలాగా నాలాగా యోబు కంచె ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేయలేదు. నీలాగా నాలాగా దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను ఏది మాట్లాడితే అదే చెల్లుతుంది అని అనుకోలేదు యోబు. ఏమనుకున్నాడంటే, నేను నా దేవుడికి భయపడాలి, నా దేవుణ్ణి ప్రశ్నించకూడదు, నా దేవుని నిందించకూడదు. భార్య వచ్చి అంటుంది, ఇదిగో ఇప్పటికైనా దేవుని ప్రశ్నించి చచ్చిపోరాదు అంటూ ఉంది యోబు భార్య. కానీ యోబు ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు, దేవుని ఒక్క మాట కూడా అనలేదు. కానీ దేవుని నమ్మాడు. ఎప్పటి వరకు నమ్మాడు? ఒళ్ళంతా కురుపులే, వ్రణాలే, ఇదిగో నాకుతూ ఉన్నాయి, ఇదిగో గోకుతూ ఉన్నాడు, ముండ్ల కంప, బాడీ మొత్తం ఇచ్చింగ్. దురద వస్తే మనం ఒక చేతి దగ్గర గోక్కుంటే అండి ఎంత నొప్పిగా ఉంటుంది. గోకి కొంచెం బ్లడ్ కూడా వస్తే నైట్ అంతా నిద్రే ఉండదు ఆయింట్మెంట్ పెట్టుకునేంత వరకు. మరి అతను ఎలా జీవించాడంటారు? యోబు గొప్పవాడు, విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడు, వినయము కలవాడు. దేవుడి బలిష్టమైన రెక్కల క్రింద తను తాను తగ్గించుకొని ఉన్నాడు. వ్యాధిలోను, బాధలోను, శ్రమలోను, దుఃఖములోను, కన్నీరులోను, ప్రతి విషయములోను. నీలాగా నాలాగా అద్భుతం చేయగానే స్తోత్రము అని అనలేదు. కింద పడేగానే నాశనము ఇలా అనలేదు.
మన నోటి మాటలు సరి చేసుకోవాలి. మనలో చాలామంది భర్తల్ని, భార్యల్ని, పిల్లల్నే కాదండి, దేవుణ్ణి కూడా తిడుతున్నాం అంటున్నాడు దేవుడు. గొనుగుతున్నారు, సనుగుతున్నారు. సనుగు 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 సనుగు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్లానే సనుగుతూ ఉంటాం. 40 ఏళ్ళు 4 రోజుల్లో తీసుకెళ్లాల్సిన కణానికి దేవుడు 40 సంవత్సరాలు తిప్పాడు ఎడారి ప్రాంతం గుండా. కాబట్టి మనలో అద్భుతాలు జరగట్లేవంటే లోపం మనదే. అద్భుతమైన జీవితం చూడట్లేదంటే లోపం మనది. మళ్ళీ ఇంకా ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ, 2 మార్గాలు ఉన్నాయండి. అదేంటంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా ఇంకెవరైనా ఉన్నారని తీసుకుందాం. గర్భఫలం లేదు, ఆ అమ్మాయి బాగా ప్రేయర్ చేస్తుంది, లేకపోతే గర్భఫలం లేని తన భర్త బాగా ప్రేయర్ చేస్తున్నాడు అనుకుందాం. గర్భఫలం లేదు, కానీ ఆధ్యాత్మికతలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకులను దేవుడి వైపు చూపిస్తూ ఉన్నారు, దేవుడి యొక్క మార్గం చూపిస్తున్నారు. వాళ్ళు ఫలించట్లేదా? దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ స్పిరిచువల్ మేనర్. ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతున్నారని అర్థం. ఈ ఆధ్యాత్మికత నువ్వు కనబడకపోతే అప్పుడు నువ్వు అనొచ్చు, వాళ్ళు ఎదగట్లేరు కదా, వేస్ట్ అని చెప్పొచ్చు నువ్వు, బయట వాళ్ళకి తప్పులేదు. అదేవిధంగా 2వది భౌతికమైనది. ఈ లోకం మొత్తం భౌతికపరమైనదే చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సంతానం లేదు, లేకపోతే మనలో చాలా మందికి సంతాన భాగ్యం లేదు, మీ బిడ్డలకి లేకపోతే ఇంకెవరికైనా రెండో కుమారుడి కోసం వెయిట్ చేస్తున్నారు. లేదంటే ఆర్థిక సమస్యలు మొత్తం మీద పడ్డాయి. బయట వాళ్ళు ఏమంటారంటే, అన్యులు ఏమంటారంటే, ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇంకేం జరగలేదా అని. నీకేం తెలుసు నా దేవుడి యొక్క గొప్పతనం? ఎప్పుడన్నా చెప్పావా? నాకు ఈ యొక్క పాస్ట్ లైఫ్లో జరిగిన బ్రతుకులు దినములన్నీ ఈరోజు నేను బ్రతికున్నాను, నువ్వు బ్రతికున్నావు కళ్ళ ముందు. నిజమైన దేవుడు, నా దేవుడు బ్రతికిస్తున్నాడు, రక్తము చిందించాడు, అందుకే నేను బ్రతికున్నావు. ఇప్పుడు నేను మాట్లాడుకోవడానికి కూడా రీజన్ దేవుడు డిస్కషన్ రావడానికే, దేవుడు మహిమ పొందుకోవడానికే. అయితే నేను ఏం చేస్తామంటే అక్కడికి కట్ చేసి మేము అన్నదండి, నేను పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోవాలి, చెప్పాలి. నువ్వు దేవుడు గొప్పతనం తెలియజేయాలి. దేవుడే ప్రేరేపించాడు నిన్ను. ఒక్కొక్కసారి దేవుడు టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు, బాధ పెట్టినట్లుగా అనిపిస్తుంది, కానీ వెనక్కి వెళ్ళిపోద్దు, చెప్పాలి, నిలబడాలి. అక్కడే సాక్ష్యంగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపు ఉరుకుతావు? ఏ ప్రపంచం వైపు ఉరుకుతావు? ఈ ఊరు కాకుండా ఇంకో ఊరుకు ఉరుకుతావు. ఆ ఊరిలో ఇంకొంతమంది మళ్ళీ శత్రులు తయారవుతారు, సాతాను బృందము. మళ్ళా ఇంకో ఊరుకు ఉరుకుతావు, అక్కడ కూడా ఇంకో సాతాను బృందం ఉంటుంది. ఇదిగో దానియేలు గ్రంథము మన 10వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటానండి, మన గాబ్రియేలు దూత ఏమంటుందంటే, ఇదిగో నేను ఈ యొక్క పారశిక రాజు అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, నేను కాపాడదాం అనుకున్నాను, కానీ ఆ పారశిక రాజు అంటే ఆ యొక్క ప్లేస్లో ఉన్న దూత నన్ను ఆపింది. అంటే దేవదూత కాదు, సాతాను దూత ఆపింది. అదేవిధంగా ఇంకో ప్రదేశానికి వెళ్ళి నేను కాపాడదాం అనుకుంటే, ఇదిగో అక్కడ దూత కాపాడుతుంది వాళ్ళని. ఇదిగో ఇజ్రాయేలును కాపాడుతున్నా నేను, నాతో పాటు మిఖాయేలు దేవదూత ఉన్నాడు, అందుకే మేము కాపాడుతున్నాము ఇజ్రాయేల్ దేశాన్ని అని మిఖాయేలు దూతే చెప్తుంది ఈ మాట. అంటే దేవుడిచే పంపబడిన దూత చెప్తుంది. దూతలే అంటున్నారు, అక్కడ సాతానుంది, అక్కడ అది ఉంది, కాబట్టి మేము వెళ్ళలేకపోయాము, 21 రోజులు పట్టింది అని. మరి మన కుటుంబాలలో ప్రార్థించకుండా, దేవదూతల మధ్యస్థ ప్రార్థన లేకుండా, నీ యొక్క కావలి సన్మనస్కుడి యొక్క ప్రొటెక్షన్ లేకుండా, దేవుణ్ణి అడగకుండా, పునీతుల మధ్యస్థ ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం దాటిపోయి ఇదిగో నువ్వు సముద్ర గర్భములో ఉన్న దేవుడు చూస్తున్నాడు, సాతాను కూడా చూస్తాడు. ఎక్కడికి వెళ్తావు? పరిగెడతావా? పరిగెట్టు. సాతాను పరిగెట్టిస్తూనే ఉంటాడు. అవిశ్వాసంలో పరిగెడతావు, ప్రార్థనలేమిలో పరిగెడతావు, సంతాన ఫలం లేదని పరిగెడతావు, గర్భఫలం లేదని పరిగెడతావు, ఆర్థిక సమస్యలని పరిగెడతావు, పాస్టర్ల వెంట పరిగెడతావు, పాస్టర్ల వెంట పరిగెడతావు, వాక్యం వెంట పరిగెడతావు. దేవుడి వెంట ఎప్పుడు పరిగెడతావు? దేవుడు అడుగుతున్నాడు. దేవుణ్ణి కనుగోవడానికే కదా దేవుడు మనల్ని పిలిచింది. దేవుణ్ణి కనుక్కోకుండా జోష్న అయిపోతే నిర్మలక్కకి, నిర్మలక్క అయిపోతే సునీతక్కకి, సునీతక్క అయిపోగానే ప్రణితక్కకి, ప్రణితక్క అయిపోగానే జ్యోతక్కకి, జ్యోతక్క అయిపోయిన ఫాతిమారెడ్డి అన్నకి, ఫాతిమారెడ్డి అని అయిపోగానే జోసఫ్ రెడ్డి అన్నకి. ఎంతమంది అన్నలకి అక్కలకి కాల్ చేస్తావు నువ్వు? నేను ఎక్కడున్నాడు దేవుడు నీ జీవితంలో? అక్కలే ఉన్నారే, అందరూ అన్నలే ఉన్నారే, పాస్టర్లు అమ్మలే ఉన్నారే. దేవుడు ఎక్కడున్నాడమ్మా? దేవుడు అడుగుతున్నాడు మనల్ని. ఎన్ని రోజులు పరిగెడతావు? పరిగెట్టు. 1 సంవత్సరం అట్టుండొచ్చు, 2 సంవత్సరాలు పట్టుండొచ్చు, నీకు నాకు అద్భుతం జరగాలంటే 3 సంవత్సరాలు పట్టుండొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. విశ్వాస పాత్రుడైన అబ్రహాము, విశ్వాసుల తండ్రి అని చెప్పబడుతున్న 25 సంవత్సరాలు ఆగలేదా?
ప్రపంచమే అంటుంది విశ్వాసుల తండ్రి అని. బైబిల్లో పేర్లు ఎక్కాలంటే సీదా సాధారణమైన విషయం కాదు. పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో పేర్లు ఉండాలి అంటే సీదా సాధారణమైన విషయం కాదు. ఇదిగో బాధలు పడాలి, కష్టాలు పడాలి, శ్రమలు పడాలి, కానీ భయపడకూడదు. ఎందుకంటే గాయపరిచిన దేవుడే గాయానికి కట్టు కడతాడు, మందు రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని మనం ఏమంటున్నామంటే పరమ వైద్యుడు. అది ఏ బాధైనా నీ హృదయానికి తాకుతుంది కాబట్టి దేవుడు హృదయానికి మందు రాస్తాడండి. మనుషులు కేవలం ఈ పైన బాడీ పార్ట్స్కి కాళ్ళ నొప్పులా, చేతుల నొప్పులా, ఇంకే నొప్పులా రాస్తారు. తప్పుగా, అది వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మన జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా నిర్మలక్క చెప్తూ ఉంది, చూపించుకోవాలి, తప్పు కాదండి. కానీ కేవలం ఆ యొక్క భౌతిక పరమైన విషయాల దగ్గర నేను ఆగిపోతే ఆధ్యాత్మికమైన జీవితం ఎప్పుడు చూస్తావు? ఆధ్యాత్మికమైన అనుభూతిని ఎప్పుడు పొందుకుంటావు? ఇదిగో అనేక సకల దూతల మధ్యస్థ ప్రార్థనతో, ఇదిగో సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన నీ ఇంటిలోకి, నా ఇంటిలోకి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించినప్పుడు దిగొచ్చున్నారు. ఆ శిబిరాన్ని నేను చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికమైన కనులు మనకి లేవు కాబట్టి. నిన్నటి రోజు జోసెఫ్ ఫాదర్ కూడా ఇదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మనం చూడలేకపోతున్నాం కొన్ని విషయాలను, దేవుని అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా, అయ్యా ఇవన్నీ కాదు, నేను నిన్ను చూడాలి, నేను నిన్ను అనుభవించాలి. సరే, చూడడానికి పాపపు కళ్ళే అనుకుందాం. ఆధ్యాత్మికంగా నేను నీ యొక్క సన్నిధిని అనుభవించాలి. మనలో చాలామందికి ఆనందం లేదు, మనలో చాలామందికి ప్రేమ తగ్గిపోతూ ఉంది, మనలో చాలామందికి ద్వేషం పెరిగిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రేమని ఇస్తాడు, దెయ్యము ద్వేషాన్ని కలిగజేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు మనల్ని ఈ సమయంలో, ఆనందంగా ఉన్నావా అని ఇప్పుడు మనల్ని దేవుడు అడిగాడు అనుకో, లేదంటే ఒక జోష్నే ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అబ్బాయి నీ దగ్గరికి వచ్చి అడిగాడు, బాగున్నావా? స్మైల్, మన ముఖం మీద చిరునవ్వు వచ్చేసి చాలా బాగున్నాను, లేదంటే బాగున్నాను, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ఎక్సలెంట్ అంటాం కదా. మనసుని అడిగి చూడు, తొంగి చూసుకో ఒకసారి. నువ్వు ఇటు లెఫ్ట్కి తిరిగితే స్మైల్ ఆగిపోతుంది, నవ్వు ఆగిపోతుంది. రైట్కు ఉన్న మనిషి వైపు తిరిగితే మళ్ళీ స్మైల్ వస్తుంది. ఇట్స్ లైక్ హిపోక్రసీ, నాటకం, కపటం అది. ఇదిగో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం చదువుతాను, వినండి. దయచేసి తప్పుగా అనుకోకండి, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడా. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము. జనుల ముందు నటన చేయవలదు, నీ మాటలను అదుపులో ఉంచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. జనుల ముందు ఏం చేస్తున్నామంట? నవ్వు రాకపోయినా నవ్వుతున్నాము, బాధ లేకపోయినా బాధ ఉన్నట్టుగా. ఒక్కొక్కసారి భర్త రాగానే అంత బాగానే ఉంటుంది, ఆఫీస్ నుంచి అతను వస్తున్నప్పుడు నీకు ఫోన్ చేస్తాడు, లేదంటే ఎవరు భర్తలో వాళ్ళకి ఫోన్ చేస్తాను అనుకోండి, చేసి ఇలా ఉంది, అలా ఉంది, రెడీ చేయని చెప్పగానే మనం అన్ని పనులు పక్కకు పెట్టినా పర్లేదు కానివ్వండి, భర్తను కూడా పక్కకు పెట్టేసి అదే సమయానికి ఆయన వచ్చి 5:30కి 6:30కి పోయి బాసన తోముతుంటాము, బట్టలు ఉతుకుతుంటాము, గ్యాస్ దగ్గర అది ఇది సదురుతుంటాము. ఏమీ ఉండదు. నాటకం ఆపంటున్నాడు దేవుడు. నటన చేయడం ఆపేసి అంటున్నాడు. నీ భర్తని రాగానే ఏం చేస్తావు? హగ్ చేసుకో, నీ భర్తే కదా, దేవుడిచ్చాడు కదా, వెళ్ళి కౌగిలించుకో, దేవుడు ప్రేమను చూపించు, వెళ్ళి చంప నిమురు. ఎలా ఉందయ్యా? అంత బాగుంది, ఆఫీస్లో బాగానే ఉందమ్మా. వాటర్ తాగుతావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా? నేను నిజంగా జరగలేనిది, చెయ్యలేనిది మీకు చెప్పట్లేను, మీ మీద రుద్దట్లేను. అట్స్ హిపోక్రసీ. ఒకవేళ నేను అలా చెబితే కపట ప్రవక్తిని అవుతాను, ప్రవక్తకురాలని అవుతాను, మీరు ఏదనుకుంటే అది అవుతాను. నాకు దేవుడు ఏది నేర్పించాడో అది ఏమంటారండి, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. కాబట్టి భర్తని విడిచిపెట్టి బాసాల వైపు చూస్తావు, కుటుంబాన్ని విడిచిపెట్టి బట్టల వైపు చూస్తావు. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో కూడా మనకు ఒక జ్ఞానం లేదు, ఒక బుద్ధి లేదు, వివేకం కూడా లేదండి. కాబట్టి ఎందుకు రోజు వాక్యం వినాలి? ఎందుకు రోజు ప్రార్థన చేయాలి? ఎందుకు రోజు నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి? అర్థం చేసుకోవడానికి. నీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాలు దేవుడు చూపిస్తాడు. అమ్మా ఇది మార్చుకో, ఇది నీ మంచికే అంటాడు. మార్చుకోవాలి. బాధపడద్దు. బాధపడితే ఇంకా అయిపోయినట్టు, ఇంకా మన జీవితం పులి స్టాప్ పడ్డట్టే అండి. దేనికి? ఆధ్యాత్మికమైన జీవితానికి. ఇదిగో ముందుకు వెళ్తున్నట్టే మనం అందరం. దేనికి? భౌతికపరమైన జీవితానికి. డాంబికత్వం ఇంకా ఆగిపోదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, జనుల ముందు నేను నటన చేయవలదు, నీ మాటలను అదుపులో ఉంచుకొనుము. అదుపులో ఉంచుకో. భర్త బయటికి వెళ్తే భలే మాట్లాడతావు భర్త గురించి. భర్త ఎదురుగా వస్తే భర్తతో మాట్లాడడానికి ఏమైందమ్మా నీకు నాకు? అత్తమామ గురించి 100 మాట్లాడతావు బయట వ్యక్తులతో. కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరగా ఉన్నప్పుడు అత్తమామతోటే మాట్లాడాం మనం అందరం.
ఇది నటన. అహంకారముతో విర్ర వీగదవేని కూలిపోయేదవు, నగుబాట్లు కూడా తెచ్చుకొందువు. నేను అలా కాదు, నేను ఇలా కాదు. ఎవరండి చెప్తుంది ఇవన్నీ? అబద్ధపు మాటలు. అహంకారము, గర్వము తీసుకోలేము. లూసిఫర్ ఆ రోజు పరలోక రాజ్యం నుండి గెంటివేయబడ్డాడు. ఈ యొక్క పాతాళ లోకాన్ని ఈ యొక్క భూలోకానికి అధిపతిగా ఈ లోకాన్ని వెళ్తున్నాడు కదా, భూలోకాన్ని. అంటే దానికి అర్థం ఏంటి? గర్వము, అహంకారము. నువ్వేంటి నాకు చెప్పేది అన్నాడు దేవుణ్ణి, పడిపోయాడు. దేవుడు అంటున్నాడు, అహంకారంతో విర్ర వేగదవేని. సాతాను కూలిపోయాడు, నువ్వు నేను కూడా కూలిపోతావు. కూలిపోకుండా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నీ రహస్యములను వెల్లడి చేసి భక్త సమాజమున ముందట నీకు తలవంపులు తెచ్చును. ఒకవేళ నువ్వు నేను దేవుడి ముందు, అయ్యా నేను కపటము కలిగిన స్త్రీని, నాటకం చేస్తున్నాను, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, పాపముందయ్యా, ఘోర పాపినయ్యా, పౌలు గారి కంటే ఘోరమైన పాపిని తండ్రి అని ఒప్పుకుంటే నిలబెడతాడు దేవుడు. భక్త సమాజం ఉంది, ప్రపంచం ముందు నిలబెడతాడు నన్ను గొప్ప బిడ్డగా. కానీ దేవుడి దగ్గర ఒప్పుకోగలేకపోతే అందరి ముందు నవ్వుల పాలవుతామండి. దేవుడు కంచె తీసేస్తాడు, ఆ యొక్క గొప్ప అగ్ని కంచె, ప్రొటెక్షన్ కవచం అనేది తీసేస్తాడు. సాతానికి అప్పచెప్తే నువ్వు నేను బ్రతకలేవు. మంచిగానే ఉండాలి. మంచిని నువ్వు నేను ఆపేస్తే చెడు వచ్చి చేరుతుంది. అదేవిధంగా దేవుని నువ్వు దూరం పెడితే దూషణకరమైన సాతాను వచ్చి, దెయ్యం వచ్చి నీలో నాలో నివసిస్తాడు. దెయ్యానికి దాసోహం అవుతావా, దేవుడికి దాసోహం అవుతావా? ప్రియమైన బిడ్డ, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు చెప్తున్నాడు, దైవభీతి లేనందున నీ హృదయము కపటంతో నిండెను. ఎందుకు వస్తుంది మరి ఈ కపటపు ఆలోచనలు? నా భర్త ఇంటికి రాగానే కోపం లేదు నాకు ఆయన మీద, కానీ కోపం చూపించాలి. బాధ లేదు నాకు ఏది కూడా. అత్తా మామయ్య నన్ను ఇలా అన్నారు, నువ్వేమి అనవా అని అనాలి. కపటము, నాటకము. నువ్వు సాకులు వెతుక్కొని కూర్చుంటున్నావు. భర్త ఇంటికి వచ్చే సమయానికి, బిడ్డలు ఇంటికి వచ్చే సమయానికి, భర్త ఇంటికి వచ్చే సమయానికి, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సమయానికి, పిల్లల ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళందరూ నిన్ను చూసి జాలి పడాలనుకుంటున్నావు. జాలంటే సింపతి. ఇప్పుడు నేను ఉన్నాను, అక్క నా కోసం ప్రేయర్ చేయండి అక్క, గ్రూప్లో అడిగాను. నన్నే చూసుకోండి, ఎగ్జాంపుల్ నో ప్రాబ్లం, తిట్టుకున్నా పర్లేదు. నాకు గొంతు నొప్పి ఉందక్క, నా కోసం ప్రేయర్ చేయండి, చాలా నొప్పి ఉందక్క, హీల్ అవుతలేదక్క అని నేను ఊరికే నాకు 7-8 రోజుల నుంచి ఉంది గొంతు నొప్పి. నేను చెప్పట్లేను, బట్ ఎవరో ఒకరికి ఇద్దరుగా చెప్తాను అక్క వాళ్ళకి. రోజు నేను గ్రూప్లో చెప్పాను. అంటే ఏంటి? ప్రార్థన నుంచి తప్పుకోవడానికి ఒక ఉదాహరణ అయి ఉండొచ్చు, మీ అందరి ముందు జాలి కోసం అయి ఉండొచ్చు. అమ్మో జోష్నకి గొంతు నొప్పున్నా ప్రార్థనలో జాయిన్ అవుతుంది అనే ప్రైడ్, గర్వము, అహంకారముతో జోష్న విర్రవీగుతూ అంటూ ఉంది, వీరందరూ నన్ను మెచ్చుకోవాలి కాబట్టి నాకు గొంతు నొప్పింది, మీరందరూ నా కోసం ప్రార్థించండి, అయినా కూడా మీకోసం జాయిన్ అవుతున్నాను. ఎవరికి కావాలి నీ మెప్పు? ఎవరికి కావాలి నీ గొప్ప? దేవుడి ముందా నీ నా ఆలోచన, నీ నా వేషాలు? దేవుడు అంటున్నాడు, దైవ భీతి లేనందున నీ హృదయము కపటముతో నిండెను. కపటం అంటే అండి హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. కపటాత్ముడు అంటే ఎవరండి? సాతాను, దూషణకర్త, సాతాను. ఆ యొక్క ఇంకా ఎన్ని చాలా పేర్లు ఉన్నాయి. మోసగాడు, 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 దొంగవాడు, దొంగవాడు, దొంగవాడు. నిన్ను నన్ను దొంగలించుటకే ఈ లోకానికి వచ్చినాడు. నీ యొక్క శాంతిని, నా యొక్క శాంతిని, శాంతి సమాధానాలను దొంగలించడానికే నిన్ను నన్ను మెస్మరైజ్ చేస్తున్నాడు, టాక్టిక్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఆ యొక్క టక్కరి జిత్తుల మారిది అని ఆదికాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. సాతానుని చూసి, పాముని చూసి. నీలో నాలో ఒకవేళ ఆనాడు పాములో చేరింది లూసిఫర్ సైన్యము, ఈనాడు నాలో నీలో ఒకవేళ కపటం ఉంది అంటే నీలో నాలో దూరుతుంది కూడా సాతానే. అయితే ఎవరు మనం? కపట భక్తులము. దైవభీతి లేనందున నీ హృదయము కపటముతో నిండెను. మామూలుగా మొదట్లో ప్రేయర్లో చిన్న చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు, ఏంటి ఈ బాధలు ఏంటయ్యా, ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ కన్నీళ్ళు ఏంటయ్యా అని అడుగుతుంటే, మార్చుకో, నిన్ను నీవు మార్చుకో అన్నాడు. ఏం మార్చుకోవాలి తండ్రి? ఏముంది నాలో మార్చుకోవడానికి? చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఏముంది నాలో మార్చుకోవడానికి? వాక్యం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప, నా అంధకారము వెలుగు అయిన వాక్యాన్ని పట్టుకుంటే తప్ప, నాలో ఉన్న బంధకాలు, అంధకారము, పాపము, దూషణకరపు మాటలు, సాతాను శక్తులు, కామపు ఆలోచనలు, కపటము, నాటకము, దైవభీతి లేని తత్వము, ఇవన్నీ కూడా బయటపడేసింది ఎవరో మూడో వ్యక్తి కాదండి, దేవుడే. ఒకే వ్యక్తి, మన తండ్రే. వాక్యము యేసయ్య. కాబట్టి ఎందుకు వాక్యం చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సమయంలో కొంతమంది అంటున్నారు కదండి, చదువు రావట్లేదండి నాకు, వాక్యం చదువుతామండి అంటే. చాలామంది, మీ అందరికీ తెలుసు, మా అమ్మ, మా నాన్న,
మా అత్త, మా మామయ్య, మా కుటుంబ సభ్యులందరి కోసం మీరు ప్రేయర్ చేస్తారు. నిజంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు. ఎందుకంటే మా అమ్మ చదవడం స్టార్ట్ చేసింది బైబిల్. మా అమ్మకి చదువు రాదు, మీరు నమ్మని నమ్మకపోండి, నేనేం చేయలేను, దేవుడు చూస్తున్నాడు. మా అమ్మకి చదువు రాదు. మా తాత అంబడి తిరిగిందండి. మా తాత ఆ యొక్క గుడిలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు చేస్తారు కదండి, పరిచయం చేస్తున్నప్పుడు ఇల్లు గుడి సదరడం, ఇవన్నీ బెల్లు కొట్టడం, గుడి దగ్గర తలుపుల దగ్గర ఉండడం, ఇవన్నీ చేస్తుండేవాడు. మా తాతతో పాటు మా అమ్మ కూడా ఎప్పుడు మా తాత చుట్టే తిరిగేది, కానీ ఎప్పుడు దేవుడి సన్నిధికి అంతగా వెళ్ళేది కాదు. ఎప్పుడు స్కూల్కి డుమ్మా కొడుతూ ఉండేది. అసలు చదవడమే ఇంట్రెస్ట్ లేదు, చదవలేదు. మా నాన్న 5వ క్లాసు 6వ క్లాసు చదువుకున్నాడు. అయితే మొన్న వెళ్ళిన తర్వాత మా అమ్మ దగ్గరికి మొన్న వెళ్ళాను కదా 3 months తర్వాత, అమ్మ మరి మెల్లగానే నేను ఇదే అడిగాను, అమ్మ ప్రేయర్ పట్టుకున్నాను ఇలా, అమ్మ బాగున్నావు అంటే బాగున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నావు అమ్మ, పరిశుద్ధమైన జపమాల ఎక్కడ పెట్టామంటే చూపిస్తా రా బిడ్డ అని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పరిశుద్ధమైన గ్రంథం పెద్దది చినిగిపోయింది ముందు వెనక, అది మా అక్క దగ్గర ఉంది. ఆ బైబిల్ పెద్ద బైబిల్, పాత బైబిల్, అది తెచ్చి పెట్టుకొని బైబిల్ వాక్యం ఎప్పుడు కూడా అలా ఇంట్లో పెట్టకూడదంట అమ్మ, మూసిపెట్టి పెట్టకూడదంట కదా, నువ్వు చెప్పావు కదా ఒకసారి, అందుకే తెచ్చుకొని ఇగో జపమాల ఇక్కడ మధ్యలో పెట్టుకొని ఆ మధ్యలో మరియ తల్లి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల కార్డు పెట్టి దాని మీద జపమాల పెట్టి అది ఓపెన్ చేసి ఎక్కడైతే ఆ రోజు చదివిందో 1 లైన్ అక్కడ ఆపేసి పడుకునేది. మళ్ళీ పొద్దున్న లేవగానే రక్త కన్నీటి జపమాల రోజు 5 గంటలకి పొద్దున. ఇప్పటికి కూడా మా అమ్మకి 64 ఏండ్లు. 64 ఏండ్లకి మా అమ్మ రోజు పొద్దున్నేసి హైదరాబాద్ వస్తుంది పూలు కొనడానికి. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి అమ్మ నాన్న అలాంటి దుస్థితిలో ఉన్నారు అని. హైమావతి ఆంటీ, ఒకవేళ మీరు ఎగ్జిట్ అయిపోతే అలానే ఉండిపోండి ఆంటీ, నో ప్రాబ్లం. ఎందుకంటే వాక్యం కంప్లీట్గా వినకపోయినా నో ప్రాబ్లం, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు తర్వాత వినొచ్చు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. కాబట్టి మా అమ్మ 64 ఏండ్లు రోజు ఇక్కడికి వస్తుంది హైదరాబాద్కి. వచ్చి బస్సులలో అండి మూటలు తల మీద పెట్టుకొని పూలు తీసుకెళ్తుంది. నేను పుట్టినప్పుడు మా అమ్మ గతి అదే, మా అమ్మ స్థితి అదే. నేను పుట్టి పెద్ద ఈ 30 ఏళ్ళకి రాబోతూ ఉన్నాను, ఇప్పుడు కూడా అదే స్థితి. కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుణ్ణి తెలుసుకోవాలి, విడిచిపెట్టాలని. దేవుడు అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి, దేవుడు అంటే తెలియాలి. లిటరల్లీ మీరు నమ్ముతారా అండి, మనసు నుంచి మాటలు వస్తూ ఉంటాయి, దేవుడు చెప్తూ ఉంటాడు, ఇది నా మహిమార్థమే బిడ్డ, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఇచ్చేకాడికి నువ్వు చేయి, నువ్వు ఇచ్చేకాడికి నువ్వు డబ్బులు ఇవ్వు. అలా అని వాళ్ళు ఊరికే కూర్చొని తిని తాగుతూ తందనాలు ఆడుతూ ఉండద్దు, చెయ్యాలి, కష్టం చేయాలి. బ్రతికి ఉన్న రోజులు కష్టం చేయాలి. ఈ శరీరాన్ని ధరించిన రోజులు భర్త కోసం చేయాలి, భార్య కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి. నువ్వు నేను ఒకవేళ ఖాళీగుండి దేవుడి పరిచర్య చేస్తున్నట్లయితే చచ్చిపోయేంత వరకు మన ఈ శరీరము ఇదిగో బలహీన పడేంత వరకు మనం చేయాలి. అలసిపోవద్దు, పరిచర్యలో అలసిపోవద్దండి. ఒకవేళ మనలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, 2 లక్షలు కూడా నువ్వు సంపాదించుండొచ్చు. ఒకవేళ నువ్వు జాబ్ చేయకుండా ఇంట్లో ఉండొచ్చు, ఇంటర్సెషన్ ప్రేయర్ చేయి, దేవుడి పరిచర్య చేయి, దేవుడు నీకు నాకు ఏ బాధ్యత ఇచ్చాడో అది చేయి, అందులో అలసిపోకు ప్రియమైన బిడ్డ. సత్కార్యములు చేయుట యందు మీరు అలసిపోకూడదు, అసలు అలసిపోకూడదు. అలసిపోతే దేవుడు బాధపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. మా అమ్మ బుట్టలు మోయడానికి పూలు తీసుకెళ్ళడానికి మా అమ్మ అలసిపోవట్లేదు, 64 ఏళ్ళకి వచ్చింది. ఆ అమ్మలో సగం ఏజ్ కూడా నాకు లేదు, నేను ఎందుకు అలసిపోవాలి? అలసిపోకూడదు. దేవుడు అది చెప్తున్నాడు మనందరికీ. కాబట్టి ఈరోజు 2 మాటలు దేవుడు చెప్పాడు మనకి. మొదటిది కపటము, నాటకము. చూడండి, నటన ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చివరిలో. హైమావతి ఆంటీ దయచేసి మీరు యాడ్ అవ్వకండి ఆంటీ, యాడ్ అవ్వకండి, నో ప్రాబ్లం ఆంటీ, సిగ్నల్ పోతుంది, యాడ్ అవ్వకండి ఆంటీ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. శిరాపుత్రుడైన యేసు జ్ఞానం 1వ అధ్యాయము 28వ వచనంలో, ఇదిగో 29వ వచనంలో, నీవు జనుల ముందు నటన చేయవలదు, హృదయములో కపటం ఉంటుంది, ఆ క్రియ బయటికి వస్తే నాటకం అవుతుంది. అంటే అర్థమైందండి. ఇప్పుడు మన హృదయంలో నేను ఇలా చెయ్యాలి అని మనం అనుకున్నాం. నా భర్త రాకముందు నేను ఇలా అనుకున్నాను, నా భర్త రాగానే నేను బాగాలేను, నా భర్త నా ముఖం చూసి ఎందుకు బాగాలేవమ్మా చిటి తల్లి, బుజ్జి, కన్న, పాప, బంగారం అని అడగాలి అనే ఆలోచన ఉంది చూసారు, అది హృదయంలో స్టార్ట్ అయిన కపటం. ఇప్పుడు అతను రాగానే, ఆఫీస్ నుంచి రాగానే ఎలా ఉన్నావని నువ్వు అడగవు, కానీ ఆయన నేను తిరిగి అడగాలి అని ఆలోచిస్తున్నావు. అది నువ్వు క్రియారూపకంలో తన ముందు అది ప్లేట్లో పెట్టినట్టు పెట్టావు, అది నాటకం. నువ్వు క్రియారూపకంలో చూపించాల్సింది క్రీస్తుని, కపటాన్ని కాదు, దాని పేరే నాటకం. కాబట్టి ఇది ఆపేయమంటున్నాడండి దేవుడు.
ఎందుకు మన నోరులు ఆగట్లేవు అని అంటే ఇదే కారణం అని చెప్తున్నాడు. మరి దేని నుంచి దేనికి సంబంధమో నాకైతే తెలియదు, దేవుడికే తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదని. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చూపించాడు వాక్యం, నేను ఇదే చెప్పాను. కాబట్టి అయా నాతో సహా మా అందరిలో కపటం ఉంది, నాటకం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, విర్రవీగుతున్నాం. అవును తండ్రి, కానీ దానికంతా కారణం నువ్విచ్చిన ఈ జీవితమే. ఈ జీవితాన్ని తిరిగి మీకు అప్పచెప్పకపోవడమే దానికి కారణం. ఈ జీవితాన్ని తిరిగి నీ దగ్గర నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర పెట్టకపోవడమే దానికి కారణం. మమ్మల్ని మేము చూసుకొని ఈరోజు నేను ప్రార్థిస్తే ఫలితం వచ్చింది, అయితే నా వల్లే వచ్చింది, ఇది గర్వము, నా దేవుడి వల్ల వచ్చింది, ఇది గొప్పతనం, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత. తండ్రి, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తే మాకు ఇవ్వాల్సింది తప్పకుండా మాకు ఇస్తావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి పేరు పేరున మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇంటర్సెషన్ చేయబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించినైనా విజ్ఞాపన కర్తలుగా బిడ్డను లేవనెత్తున తండ్రి. బిడ్డలు 2 నిమిషాలు ప్రార్థించినా మాలో ఉన్న లోపాలను సరిచేయన తండ్రి, మా ప్రార్థన వినపల ద్వారా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంకోటి దేవుడు గుర్తిస్తున్నాడు. అదేంటంటే 51వ కీర్తన మనం 15వ వచనంలో నోరు విప్పి ఆయన స్తుతులను ఉగ్గడించదము అని అన్నాం కదండి. ఎస్, అయితే ఇంకొక గొప్ప వచనం కూడా దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు గుర్తు చేస్తాడు. యెషయా గ్రంథము 53 అనుకుంటానండి, ఒకసారి చూడండి. 53వ అధ్యాయము 7వ వచనము. దౌర్జన్యమునకు గురైనను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. చూడండి, యేసుప్రభువు వారి గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. దౌర్జన్యమునకు అంటే తప్పు లేదు, పాపము లేదు, ఏ కిరాతకము యేసయ్య చేయలేదు, కానీ దౌర్జన్యముగా తీసుకువెళ్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, ఇదిగో ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నాడు, వస్త్రాన్ని ఒలుస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు యేసయ్య. నువ్వు నేను పల్లెత్తు మాట కాదండి, అయ్యో నేను నా భార్యని ఎందుకు పలకరించాను అని మన భర్త బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు, సారీ అండి తప్పు లాంగ్వేజ్, బట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆమె నోరులో నోరు పెట్టకపోయినా బాగుండేది. ఈ శాపపు మాటలు, పాపపు మాటలు, బిడ్డని తిట్టే మాటలు, ఎందుకు ఇవన్నీ? నేను కొంతమంది దగ్గర విన్నానండి ఈ వర్డ్, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆమె నోరులో నోరు పెట్టొద్దని. ఎందుకు మాట్లాడారు వెళ్ళి అని? సొంత దగ్గరలే బంధువులే అన్నారు ఈ మాట. బుద్ధొచ్చింది నాకు, బుద్ధొచ్చి ఆపేశాను. మాట్లాడడం కాదు, ప్రార్థన చేయడం కాదండి, వారికి విరుద్ధంగా మాట్లాడడం మానేసి వారి కోసం ప్రార్థించడం మొదలుపెట్టాం. ఎన్నో గొప్ప అద్భుతాల కార్యాలు వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ దేవుడే మాట్లాడట్లేడే, దౌర్జన్యం చేస్తున్నప్పటికీ, మదర్ తెరిసా మీద ఊంచినప్పటికీ, చేతిలో ఊము వేసినప్పటికీ, మదర్ తెరిసా చేతిలో పల్లెత్తు మాట కూడా మదర్ తెరిసమ్మ గారు మాట్లాడలేదే. అమ్మ మరియ తల్లి కళ్ళ ముందు ఇదిగో ఆ యూదులందరూ తీసుకువెళ్ళి యేసయ్యని స్లీవ వేస్తుంటే అమ్మ మరియ తల్లి వెళ్ళి నా కొడుకుని విడిపించండి దీని దగ్గర నుంచి, ఈ యొక్క మరణపు సంఖ్యల నుండి అని మరియ తల్లి అడగలేదే. అంగీకరించింది, దేవుడి చిత్తానికి లోబడింది. పీటర్ అన్నాడు, అయ్యా ఇది నీకు జరగకుండా ఉండునుగాక, హింస వచ్చే సమయానికి. ఇదిగో యేసయ్య అంటున్నాడు, ఇదిగో సాతాను వెనక్కి వెళ్ళు, దేవుడి చిత్తాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నావు. దేవుడి చిత్తాన్ని ఆపడానికి చూస్తే సాతాను అన్నప్పుడు, మరి నువ్వు నేను దేవుడి చిత్తము అడగకుండా చేసే పనులను సాతాను క్రియలు అనకపోతే ఏమందాం? మరి దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దౌర్జన్యంకు గురైన దేవుని గుర్తుపెట్టుకోమ్మా. నిన్నటి రోజున ఫాతిమా రెడ్డి అన్నయ్య కాలు కడగడం గురించి చెప్పారంట కదా. ఎస్, సో వినయము, విధేయత, ఆ యొక్క తగ్గింపు తత్వము, దేవుల్లో ఉన్న గొప్ప గుణాల గురించి మాట్లాడి ఉండొచ్చు అన్నయ్య కదా. సో మరి మనందరము ఏం నేర్చుకుంటున్నాం? మన అందరి దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలంటే, చివరి వాక్యం చెప్తా అండి. నేను ఈరోజు చదివాను ఎక్కడ అంటే, ఎస్, శిలాపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనము. విశ్వసనీయత, వినయము ప్రభువు మెచ్చడి గుణములు. విశ్వసనీయత, విశ్వాసము, వినయం కలిగిన బిడ్డలాగా జీవించడము, దేవుడికి ఇష్టమైన గుణగణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్. మన మరియతల్ని అడుగుతాం, అమ్మ నీ వల్ల వినయం కలిగి ఉండే కృపణ దాయిచ్చేయండి తల్లి. అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతుంటా. యేసయ్య ఏ విధంగా అయితే బలి అవుతున్నప్పటికీ వినయం కలిగి మొత్తం తగ్గించుకొని జీవించాడు. నేను ఒక్క ప్రార్థన చేస్తే పరలోకమందున నా తండ్రి
ఒక దూతకి ఆజ్ఞాపిస్తే 75 లక్షల 1,75,000 మందికి అనుకుంటాను 1,75,000 మందిని చంపే శక్తి ఒక్క దూతకుంటే మరి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆనాడు కోట్ల మంది దేవదూతలు దిగొచ్చేవారే. కానీ దేవుడు ఆజ్ఞాపించలేదే. దేవుడి చిత్తం అది కాదు. నా జీవితంలో దేవుడి చిత్తము ఏదో కాదు, అందుకే దేవుడు ఇవ్వట్లేడు. పొందుకోవాలంటే మేబీ మనం ప్రార్థన ఎక్కువన్నా చేయలేకపోతున్నామేమో, చేయగలగాలి. దేవుడి చిత్తానికి లోబడలేకపోతున్నామేమో, వినయము, విధేయత, విశ్వసనీయత నమ్మలేకపోతున్నాము. కాబట్టి దయచేసి నమ్ముదాము, దేవుణ్ణి విశ్వసిద్దాము, వినయము కలిగి జీవిద్దాము. దేవుడి ముందు వినయము కలిగి జీవిస్తే దేవుడు తన బిడ్డల్లాగా ఇలా బ్రతకాలో మనకు నేర్పించుకుంటాడు. అంత మాత్రాన బాధలు ఉండవు కదా, కష్టాలు ఉండవు కదా, కన్నీళ్ళు ఉండవు కదా. పాస్టర్ దగ్గరికి పోయి, పాస్టర్ దగ్గరికి పోయి ఒక లెటర్ తీసుకోండి. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా మీరు అనుకున్నా నో ప్రాబ్లం. నాకు ఒక లెటర్ తీసుకెళ్ళండి. డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్ళే వాళ్ళకి, కథోలిక శ్రీ సభకి కాకుండా డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. నేను బాధపడాల్సిన అవసరం లేదు, వెళ్ళే వాళ్ళైతే బాధపడండి. కథోలిక శ్రీ సభకి కాకుండా పాస్టరమ్మ, పాస్టరయ్య ఎక్కడికి వెళ్తున్నారు కదా, మీరు అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళ దగ్గరికి లెటర్ తీసుకెళ్ళి లెటర్ మీద కొన్ని వర్డ్స్ రాయండి. ఈ అద్భుతము ఈ సంవత్సరము ఈ డేట్ నా జరుగుతుందా పాస్టరయ్య చెప్పని అడగండి. చెప్పలేడు, పాస్టరమ్మ కూడా చెప్పదు. ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాలి, దేవుడు మాత్రమే చెప్పాలి. ఏ జోషం కూడా చెప్పలేదు. కాబట్టి దేవుడు అన్నాడు, రెండో రాకడ ఎప్పుడు వస్తుందో ఇదిగో సూచనలు మాత్రమే అన్నాడు. ఎవరూ కూడా చెప్పలేరు, కానీ కొన్ని గుర్తులు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అవునా కదా? ఎస్, బైబిల్లో దేవుడే అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా దేవదూతలకి కాదు, నాకు కాదు, పరలోకమందున నా తండ్రికే ఆ రాకడ తెలుసు, ఆ యొక్క రెండో మరణం తెలుసు, ఆ యొక్క తుది గడియలు తెలుసు అనేసి ఒక వాక్యం దగ్గర ఉంది కదండి. ఎస్, కొన్ని గుర్తుల ద్వారా మనం మాట్లాడుతున్నాం, తప్పులేదు. కానీ దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు ఆ మాట. దేవుడే కొన్ని మన యొక్క జీవితంలో నిర్ణయించాడు. మనుషుల్ని వైపు చూడడం మానేయాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనము. మనుష్యుడిపై, మానవుడిపై ఆధారపడివాడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి విడనాడి మనుష్యుడిపై ఆధారపడితే శాపగ్రస్తుడు, దేవుడిపై ఆధారపడితే ధన్యుడు. అలా అని ప్రార్థన వినపాలి చెప్పొద్దు అన్నట్లని అందరం చెప్పాలి. కానీ కావాల్సింది ఫోకస్ మొత్తం, నా ఆలోచన మొత్తం దేవుడే నిండాలి. ఏ వ్యక్తికి చోటు ఇవ్వకూడదు. నీ భర్తైనా దాని తర్వాతే, బిడ్డలైనా దాని తర్వాతే, అమ్మనైనా దాని తర్వాతే, అక్క బావైనా దాని తర్వాతే, అన్నయ్య వదినైనా దాని తర్వాతే, అత్త మామైన తర్వాత, దేవుడి చిత్తం తర్వాతే. ఎందుకంటే దేవుడి చిత్తము, దేవుడి ప్రేమ నీకు నాకు లేకపోతే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమించమ్మా అని చెప్పిన మాట నీకు నాకు వినబడదు, ప్రేమించలేం. ఒకవేళ ప్రేమిస్తున్నావు అని అంటే గనక అది తప్పు, నిజం కాదు, అది నాటకం, కపట ప్రేమ. దేవుడు చెప్తున్నాడు. అయ్యా ఇంకా 15 నిమిషాలు ఉంది, దయచేసి ఉండండి అందరూ. అయా బిడ్డలు ఇంటర్సెషన్ ప్రార్థన చేయబోతూ ఉండగా బిడ్డని దీవించి నోరుని బూరగా వాడుకోమని, అయా నా నాలుకని కూడా దీవించు, నా యొక్క ఆలోచనలు కూడా దీవించు. ఏం చెప్పాలనుకున్నావు తండ్రి, నీ మహిమార్థమే నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని కూడా మాకు దయచేయమని. ఆనందించలేకపోతున్నాము, కపటం ఉంది అయా, గర్విస్తూ ఉన్నాము, అందుకే మేము శాంతి సమాధానంతో మేము జీవించలేకపోతున్నాము. రైట్ సైడ్కి తిరిగితే నవ్వొస్తుంది, లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇదిగో మళ్ళీ ముఖం మొత్తం మాడిపోతుంది నాయన. దానికి అర్థం ఒక్కటే, నీ వెలుగు మా పైన ఇంకా ఉదయించలేదని అర్థము, నీ యొక్క తేజస్సు ఇంకా మేము చూడలేదని అర్థము, నీ సన్నిధిని మేము ఇంకా పొందుకోలేదని అర్థము. పొందుకుంటున్నాము అని అనుకుంటున్నాము. అలా కాకుండా నీ చిత్తానుసారంగా దీవించుటకు, నీ చిత్తాన్ని మాత్రమే అడుగుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని. ఇప్పుడు ఆంటీ చెప్పిన పేరు నా తండ్రి షన్వితాని నీకు సమర్పిస్తూ, అయా రాణి ఆంటీ చెప్పిన ఆ బిడ్డను, చిన్నారి బిడ్డను, తన మనమరాలను మీకు సమర్పిస్తూ, బిడ్డకి నా తండ్రి అయ్యా నువ్వు అని ఉన్నావు, నీ దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు అయ్యా. అదేవిధంగా నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అని ఉన్నావు. స్వస్థత, విడుదల యేసు సర్వ శక్తివంతమైన నామములో యెషయా గ్రంథము 53:5 వచనం ప్రకారము ఆ బిడ్డ పైన మీ రక్షణపు హస్తాన్ని చాచిన తండ్రి, మీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డపై మోపి ముట్టి నా తండ్రి మీ రక్తముతో కడిగిన తండ్రి, ఆ బిడ్డని శుద్ధీకరించిన తండ్రి అయ్యా, స్వస్థత విడుదల దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.